డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం వనరులను దోచుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. కరెంటు కోతలు లేకున్నప్పటికీ ఎప్పటికీ పవర్ పోతుందని దిగజారి మాట్లాడుతున్నారన్న ఇలాంటి తప్పుడు ప్రచారం సరికాదని, కేసీఆర్ ఇంకా సిగ్గు లేకుండా బస్సు యాత్రల పేరుతో తిరుగుతున్నారన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందని, దేశాన్ని దోపిడీ చేసిందని ఆరోపించారు. అన్ని వర్గాలకు వనరులు, సంపద దక్కాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. క్యాపిటలిస్టులకు బీజేపీ సర్కార్ దోచిపెడుతుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓయూలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. విద్యుత్, తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఓయూలో విద్యార్థులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని మంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన దాంట్లో మీ భాగస్వామ్యం ఉంది, మీ పాత్ర ఉంది. భవిష్యత్తులో కూడా అదే పాత్రను ఇంకా పెద్ద ఎత్తున కొనసాగించమని మన రాష్ట్రం వరకే మీరు చూపించారు. మీ యొక్క చలవ వల్ల దేశంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చేటట్లుగా మీ యొక్క భవిష్యత్ కార్యక్రమం ఈ 13 రోజులు ఆ రకంగా పెట్టుకుంటారని చెప్పి మిమ్మల్ని ప్రార్థించడానికి, మిమ్మల్ని అభ్యర్థించడానికి, మీ యొక్క సహాయ సహకారాలు కోరటానికి మన అభ్యర్థి రఘురామరెడ్డి గారు వచ్చారు. మేము ముగ్గురం పార్టీ అక్కడికన్నా వేరే కార్యక్రమాలకు చెప్తే వెళ్ళాల్సి ఉంటుంది. రాష్ట్రంలో బట్టి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, నేను కానీ. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగాలు రావటం కోసం నిరుద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల క్యాలెండర్ని ప్రకటించడం కానీ, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటం కానీ, లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం వండి పెట్టేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి బకాయిలు కానీ, లేకపోతే నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద పనిచేస్తున్న 100 రోజుల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు కానీ, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చేటువంటి కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఇచ్చే విధానం కానీ, లేకపోతే కొన్ని సంవత్సరాలుగా వేవర్స్కి సంబంధించిన బకాయిలు మీరు మొండి బకాయిలు పెట్టిపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళందరూ బతికించడం కోసం ఆ మొండి బకాయిలు చెల్లించే క్రమంలో కూడా ముందుగా ఇన్స్టాల్మెంట్ వారిగా వాళ్ళకి నిధులు కేటాయించడం కానీ. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన దాంట్లో మీ భాగస్వామ్యం